రాజమౌళితో ప్రభాస్ కాంబినేషన్ కాదు, ప్రశాంత్ నీల్తో ప్రభాస్ కాంబినేషన్ కాదు, అట్లాగని ఆదిపురుషు లాంటి రాముడికి సంబంధించినటువంటి స్టోరీ కాదు. దాంతో ఫస్ట్లో ఈ యొక్క కల్కి సినిమాకి ఆ లెవెల్లో హైప్ లేదు. మహాభారతం పాయింట్ ఉందని తెలిసినా కూడా దాని గురించి ఎక్కడ ఇప్పటి వరకు రివీల్ చేయాల, ఫస్ట్లో అసలు రివీల్ చేయాల. సో ఈ సిచ్యువేషన్స్లో హైప్ అనేది ఎట్లా క్రియేట్ అవుతుంది? ఆ సినిమాకి హీరో మ్యానియా ఉంటుంది, కానీ దానికి కాంటెంట్ తోడవ్వాలి కదా. ఈ రోజు వరకు కూడా సినిమా పట్ల హైప్ తెచ్చుకున్న వాళ్ళు, బీభత్సమైన హైప్ తెచ్చుకున్న వాళ్ళు కొంతమందే ఉన్నారు. ప్రభాస్ సినిమా అండ్ 6 నెలల నుంచి కూడా తెలుగు సినిమా అనేది ఏదీ లేదు. గుంటూరు కారం తర్వాత పెద్ద హీరో సినిమాలే రాలే మనకి. హనుమాన్ ఎక్సైట్ చేసింది, ఆ తర్వాత డీజేటిల్లు ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు. అంటే చిన్న సినిమాలు, పెద్ద హీరోది ఒక సినిమా కోసం విపరీతంగా వెయిట్ చేస్తున్నారు. సమ్మర్ గ్యాప్ వచ్చేసింది, సమ్మర్లో రావాల్సిన కల్కి రాలా, మిగతా సినిమాలు పోస్ట్పోన్ అయినాయి. అందువల్ల విపరీతమైనటువంటి హైప్ తప్ప కల్కికి బేసిక్గా హీరో హైప్, గ్యాప్ హైప్ ఉన్నాయి తప్ప కాంటెంట్ హైప్ ఈ సినిమా పట్ల లేదు మీరు అబ్జర్వ్ చేస్తే. సో అది కొంతమందిలోనే ఉంది. ఎందుకు ఉందా కొంతమందిలో? ఆ కొంతమందిలో లక్కీగా నేను కూడా ఒకటి. ఎందువల్ల అంటే అందుకోసం ఈ వీడియో చేస్తున్నా. కొన్ని అంశాలు ఉన్నాయి మనం ఈ సినిమాకి వెళ్ళడానికి ముందు తెలుసుకోవాల్సినవి, చూడాల్సినవి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమెజాన్ ప్రైమ్లో ఉంది బుజ్జి అండ్ భైరవ. ఇది ఒక యానిమేటెడ్ సిరీస్, 2 ఎపిసోడ్లు ఉంటాయి, ఒక్కొక్కటి 30-40 నిమిషాలు ఉన్నట్టుంది. అది కూడా నాగాశ్విని డైరెక్ట్ చేశాడు. అంటే మనల్ని కాశీ వరల్డ్లోకి, శంబాలా వరల్డ్లోకి, కాంప్లెక్స్ వరల్డ్లోకి తీసుకెళ్ళడు. కానీ ఈ కాంప్లెక్స్ తీసుకెళ్ళడు కానీ శంబాలా కానీ కాశీ కానీ చూపిస్తాడు. అండ్ కాశీలో బుజ్జి క్యారెక్టర్ని, ముఖ్యంగా భైరవ క్యారెక్టర్తో మనం కనెక్ట్ అవుతాం. అక్కడ ఏంటి యూనిట్స్ ఏంటి, అసలు యూనిట్స్ అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది, ఈ వస్తువులతో ఏం చేస్తారు, బౌంటీస్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. దాంతోపాటు ఫుల్ ఫన్ అనమాట. భైరవ క్యారెక్టర్ వేసేటువంటి జోకులు భైరవ అండ్ బుజ్జిలోనే అంత బాగుంటాయి, ఇక సినిమాలో ఎంత బాగుంటాయి అనిపించేలాగా నీట్గా తీసాడు. అది మీరు కంపల్సరీ ఇది చూసాకే సినిమా చూడండి. నెంబర్ 1 ఈ మూడు చెప్తున్నా. మూడిట్లో ఫస్ట్ది బుజ్జి అండ్ భైరవ మీరు కంపల్సరీ చూడండి సినిమా చూసే ముందు. మీకు ఇంకా 24 hours ఉంది. మేబీ ఈ వీడియో చూసేందుకు మీరు 24 hours చూస్తారేమో సినిమా. సో కంపల్సరీ మిస్ అవ్వకుండా ఈ మూవీలో చూసే ముందు ఇది చూడండి. అమెజాన్లో ఉంది బుజ్జి అండ్ భైరవ. రెండోది మీరు కంపల్సరీ చూడాల్సింది నాగాశ్విన్వి 2 వీడియోలు ఉన్నాయి, ఒక్కొక్కటి 10 minutes. మరి మనోడు కలిపి 20 నిమిషాలు ఇవ్వచ్చు, మరి 2 ఇచ్చాడు. యూట్యూబ్లో ఉన్నాయి ఇవైతే. అంటే ఇందాకటిది చూడాలి కంపల్సరీ, అండ్ ఇది కూడా కంపల్సరీ చూడాలి. నాగస్విన్ లేటెస్ట్ ఇంటర్వ్యూ అబౌట్ కల్కి అని కొడితే వచ్చేస్తుంది, తెలుగులోనే మాట్లాడాడు. కల్కి వరల్డ్ గురించి, అతని థాట్ ప్రాసెస్ గురించి, ఎందువల్ల ఈ సినిమా చేయాలనుకున్నాడు, మహాభారతం కనెక్షన్ ఏంటి, అసలు మన తెలుగు సినిమా లెవెల్ ఏంటి, మార్వెల్ ఏంటి, స్టార్ వార్స్ ఏంటి, ఇవన్నీ బాగా మాట్లాడాడు. సో అది కూడా తెలుసుకున్నారనుకోండి, మీకు సినిమా చూసేటప్పుడు ఎక్కువ ఎక్సైట్ అవుతారు. స్టోరీ ఎక్కడా రివీల్ చేయలేదు నాగస్విన్ కానీ, బుజ్జి అండ్ భైరవాలో కానీ, నాగస్విన్ కానీ చెప్తున్న మూడిట్లో స్టోరీని ఎక్కడ రివీల్ చేయాలి. సో దాని గురించి పెద్ద ఆలోచించక్కర్లా. సినిమా పట్ల ఇంట్రెస్ట్ గెయిన్ అయ్యిద్ది. హైప్ డజంట్ మ్యాటర్. హైప్ అనేది డిఫరెంట్ థింగ్. హైప్ అనేది ఒక్క అంశం కోసమే ఎగబడేటువంటిది. కానీ ఇంట్రెస్ట్, ఒక సినిమా మీద క్రియేట్ అయినటువంటి ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో అది అన్ని సినిమాలు క్రియేట్ చేయలేవు. రొటీన్ వచ్చేటువంటి సినిమాలు ఇంట్రెస్ట్ని ఎట్లా క్రియేట్ చేస్తే, కాస్టింగ్ ద్వారానో, డైలాగుల ద్వారానో, ఒక మంచి ట్రైలర్ కట్ ద్వారానో, ఒక ఎలివేషన్ ద్వారానో, లేకపోతే సినిమాలో ఉన్న యాక్షన్ సీన్స్ ద్వారానో క్రియేట్ చేయగలిగితే. కానీ ఇది కాంటెంట్ మీద ఇంట్రెస్ట్ని క్రియేట్ చేయడానికి బుజ్జి అండ్ భైరవ తీశాడు. బాగా బాగుంది, చూడండి. అండ్ నాగస్విన్ మాట్లాడిన వీడియోలు చూడండి యూట్యూబ్లో. 2 మూడోది థీమ్ సాంగ్ వచ్చింది నిన్నే, ఈ కల్కికి సంబంధించిన థీమ్ సాంగ్. ఆ సాంగ్ ఒకసారి వినండి సినిమాకి వెళ్ళే ముందు. ఈ 3 కంపల్సరీ చేయండి. మీరు సినిమాని కనెక్ట్ అవుతారు, బాగా సినిమాని ఎంజాయ్ చేయగలుగుతారు. ద మూవీ ఈజ్ నాట్ అబౌట్ హీరో ఆర్ సంథింగ్ ఎల్స్. క్యారెక్టర్స్, ఆ క్యారెక్టర్కి వచ్చిన క్యారెక్టర్స్ యొక్క బిహేవియర్ ఎట్లా ఉంటుంది, అనుకోని సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇట్లా డిఫరెంట్ బిహేవియర్తో ఉండేటువంటి క్యారెక్టర్స్ ఎట్లా ప్రవర్తిస్తాయి అప్పుడు అనేది ఒక స్టోరీ టెల్లింగ్ కింద నా దృష్టిలో. దీని చుట్టూ ఉంటుంది స్క్రిప్ట్ అయినా, డైలాగ్స్ అయినా, ఇంకొకటైనా. సో క్యారెక్టర్ డ్రివెన్ ఫిల్మ్స్ని మనం ఎంకరేజ్ చేయాలి. సో కల్కి ఈజ్ డెఫినెట్లీ ఏ క్యారెక్టర్ ఆర్ క్యారెక్టర్స్ డ్రివెన్ ఫిల్మ్ అనుకోవచ్చు. సో ఇట్లాంటి మూవీని మీరు ఎంజాయ్ చేయాలి అంటే, ఇంకా కనెక్ట్ అవ్వాలి అంటే, సినిమాలోకి వెళ్ళిన తర్వాత మరి ఇంట్రడ్యూస్ ఇస్తాడో లేదు స్టార్టింగ్లో మనకు తెలియదు కదా. సో కంపల్సరీ బుజ్జి అండ్ భైరవ చూడండి. అశ్విన్ మాట్లాడిన 2 వీడియోలు ఉన్నాయి, అవి చూడండి. మూడోది థీమ్ సాంగ్ వినండి, లేదా చూడండి. అది కూడా లిరికల్ ఉంది, దానికి కూడా బాగా కనెక్ట్ అవుతారు. మన పురాణాల గురించి అట్లా మైథాలజీ చూపించాడు, ఎక్సలెంట్ ఉంటుంది. ఈ 3 చూసిన తర్వాతే సినిమా చూస్తే ఎక్కువ కనెక్ట్ అయ్యి ఎక్కువ ఎంజాయ్ చేస్తారు.
అందువల్ల చెప్తున్నా. సో హైప్ కోసం కాదు ఇది. సో ఈ వీడియో వీళ్ళంత ఎక్కువ మందికి కల్కి సినిమా మీద అవగాహన ఉంది, బలనోడు మనోడు చూస్తాడురా కల్కి, ఫస్ట్ రోజో సెకండ్ రోజో ఫస్ట్ వీకెండ్లో చూసేస్తాడు అనుకున్న ఒక అమ్మాయికో ఒక అబ్బాయికో కంపల్సరీ ఈ వీడియో దయచేసి షేర్ చేయండి. వీళ్ళు ఆల్రెడీ చూసి ఉండొచ్చు, బట్ ఇంకొంతమందికి తెలుస్తుంది కదా. సో కంపల్సరీ షేర్ చేయండి. మీ వాట్సాప్ గ్రూప్స్లో ఫ్రెండ్స్కి పెట్టండి, వాట్సాప్ స్టేటస్ పెట్టండి, వాట్సాప్ ఫ్యామిలీ గ్రూప్స్లో ఫ్రెండ్స్ గ్రూప్స్లో షేర్ చేయండి. ఈ మూవీకి వెళ్ళాలనుకునే వాళ్ళందరూ ఇవి చూసి వెళ్తారు, వాళ్ళు బాగా కనెక్ట్ అవుతారు. మంచి కాంటెంట్ ఇచ్చావు ఆ రోజు నువ్వు నాకు, అందువల్ల మేము ఇవి చూసామని వాళ్ళే మిమ్మల్ని రేపు థ్యాంక్ యూ చెప్తారు. సో కంపల్సరీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.